హలో అండి, వెల్కమ్ టు మా కిచెన్ టాక్స్. నేను మీ ఉమా. ఈరోజు మనం సమోసా ఎలా చేయాలో తెలుసుకుందాం. అది ఆలు సమోసా. ఫస్ట్ దానికోసం కొన్ని ఆలూస్ ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని బఠానీ కూడా వేసుకొని తగినంత వాటర్ పోసుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకో. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ మైదా వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఆయిల్ని హీట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. దీనివల్ల ఆలు సమోసా క్రిస్పీగా వస్తాయి. ఇలా వేసుకున్న ఆయిల్ని పిండిలో ఇలా గరిటె హెల్ప్తో కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కాస్త వాము, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా గట్టిగా ఉండేలాగా పిండి ముద్దని కలుపుకోవాలి. అసలు సాఫ్ట్గా ఉండకూడదు. ఎంత వీలైతే అంత గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆలు కర్రీ కోసం ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, బఠానీ కూడా వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని ఇందులోనే చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో మనం స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోని వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1.5 స్పూన్ కారాన్ని, 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని కాసేపు ఉండనిచ్చి పక్కకు తీసుకోవాలి. సమోసా చేయడం కోసం మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దల నుండి ఇలా చిన్నగా తీసుకొని రౌండ్ షేప్లో కాకుండా మంచిగా ఓవెల్ షేప్లో చేసుకుంటే సమోసాస్ మంచిగా చేయడానికి వస్తుంది. సో ఇలా పల్చగా చేసుకున్న తర్వాత షాక్తో మిడిల్లో కట్ చేసుకొని సమోసా లాగా ఇలా నేను చూపిస్తాను. ఇలా 2 కార్నర్స్ని మిడిల్లో కనుక్కొని వాటిని ఇలా మధ్యలో ఫింగర్స్ మధ్యలో పెట్టుకొని ఇందులో కర్రీ పెట్టేసి టోటల్గా క్లోజ్ చేయడమే. ఇలా ఎన్ని అనుకుంటే అన్నీ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇలా ఫస్ట్ చపాతీని మంచిగా ఓవెల్ షేప్లో చేసుకొని మధ్యలోకి షాక్ తోటి కట్ చేసుకొని 2 కార్నర్స్ని మధ్యలోకి అనుకొని ఫింగర్స్ మధ్యలో పెట్టుకొని అందులో కర్రీ పెట్టి క్లోజ్ చేసేయడమే. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్ని సమోసాలు చేసుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆలు సమోసాని మంచి మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ హోమ్ మేడ్ ఆలు సమోసా రెడీ అయిపోతుంది. సో ఇలా మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.